హలో మై లవ్లీ పీపుల్, హియర్ ఈజ్ మై మినీ వ్లాగ్. నేను, మా బ్రదర్, మా సిస్టర్ అండ్ ఇద్దరు కజిన్స్ మేమందరం కలిసి డిన్నర్కి వెళ్ళాము. ఒంగోలులో ఉన్న స్పైసీ ఫిష్కి అయితే వెళ్ళాము. వీళ్ళు దసరా హాలిడేస్కి అని చెప్పేసి వచ్చారు. ఎలాగో ఆ టైంలోనే మా సిస్టర్ బర్త్డే కూడా ఉంది, బయటకు వెళ్దాం అనుకున్నాం. బట్ వాళ్ళు బర్త్డే కంటే ముందే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ముందే డిన్నర్ అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. టైం అంతా మంచిగా స్పెండ్ చేసాము. ఫుడ్ ఎంత లేట్గా వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన టైంకి మాకు ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది అనమాట. నేనైతే పర్వాలేదు, కంట్రోల్ చేసుకోగలను అండ్ నాకు అంత ఆకలి కూడా ఉండదు. మా బ్రదర్ అయితే అలా కాదు, ఎంత వెయిట్ చేశాడంటే ఆ వెయిట్ చేసే టైంలోనే ఎంత ఫన్ అయితే జరిగింది. మేమందరం ఆర్డర్ చేసింది కూడా రాయల్ బీబీక్యూ అనమాట. ఒక్కొక్క ఐటెం వచ్చే లోపల మా అందరికీ పేషెన్స్ కూడా చచ్చిపోయింది. మా బ్రదర్ అయితే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడంటే, ఒక పక్క ఆకలి అండ్ మేమంతా పెట్టి ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ఐటమ్స్ కూడా లేట్గా వస్తున్నాయి, రావట్లేదు అని చెప్పి అసలు చాలా గోల్ చేశాడు. యాక్చువల్గా అయితే అక్కడ ఫుడ్ అదంతా బాగుంటుంది. మా తమ్ముడు నాన్ వెజ్ పిచ్ అనమాట. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా బీబీక్యూనే సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ ఈసారి మాత్రం ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడంటే అబ్బో, నేను మాటల్లో కూడా చెప్పలేను. బట్ మేము మాత్రం మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. ఎంతలా అంటే మా గోలకి వాళ్ళు ఇంకోసారి ఆ సరౌండింగ్స్లో మమ్మల్ని ఎక్కడైనా చూస్తే రానివ్వరు అనమాట. ఇంకా అక్కడ వెయిట్ చేసి ఆ స్టార్టర్స్, మీల్స్ ఇవన్నీ వచ్చేలా లేవని చెప్పేసి ఇంకా మా సిస్టర్స్ అయితే డెజర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇచ్చిన మనీకి మేము సాటిస్ఫై అయింది అక్కడే అనమాట. అక్కడ ఎలాగో ఫుడ్ అంతగా తినలేదు కాబట్టి డెజర్ట్స్ దగ్గర మాత్రం ఫుల్గా లాగిచ్చేసాము అండ్ అక్కడే బాగా గోల్ చేసామన్నమాట. ఏదో అదంతా మాదే అన్నట్టు మేమందరం ఇంక అక్కడ నీలమైపోయాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అలానే వెళ్తూ ఉంటాను, బట్ ఇలా ఫస్ట్ టైం ఇలా సిస్టర్స్తో అలా వచ్చేసరికి నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. అండ్ ఉన్న మంచి మెమరీస్లో నాకు అది ఒక మంచి మెమరీ అనమాట. ఒక 10 days వరకు అయితే ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసాము. అంటే ఒకసారి పూజ అని, మా ఓపెనింగ్ అని, అండ్ దసరా హాలిడేస్కి వీళ్ళు రావడం, మా సిస్టర్ బర్త్డే, ఓవరాల్గా అయితే ఒక 10 days ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా మా సిస్టర్కి కేక్ కూడా అక్కడే కట్ చేయించాము. కేక్ లైటర్ ఇవ్వడానికి అక్కడ స్టాఫ్ చాలా భయపడ్డారు, ఎందుకంటే మేము కంప్లైంట్ చేసాము అండ్ మా గోల దెబ్బకు కూడా వాళ్ళు భయపడిపోయారు. ఇంకా అంత ఎంజాయ్ చేస్తున్న మూడ్లో మాకు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సో ఇంకా పైన థియేటర్ ఉంటే ఓజీ మూవీ ఉందని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి పర్మిషన్ తీసుకొని మేము అందరం హ్యాపీగా మూవీకి వెళ్ళిపోయాము. థియేటర్లో కూడా ప్రశాంతంగా మేము మూవీ చూడలేదన్నమాట. ఫుల్ గోల్ చేసుకుంటూ ఉన్నాం. మా దెబ్బకి ఆ థియేటర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ప్రశాంతంగా మూవీనే చూసుంటారు. అది కాక ఓజీ కాబట్టి మంచిగా చూద్దాం అనుకుంటారు. బట్ మేము ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, గోల చేసామన్నమాట. ఆ టైంలో మా టైం ఏంటో చాలా బాగుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్గా వర్షం పడింది. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఓవరాల్గా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నా మెమరీస్ని ఇలా వీడియోస్ తీసి ఇలా పోస్ట్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది.